హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముఖ్యంగా చూసుకుంటే అమ్మాయిలలో చాలామంది ప్రైవేట్ పార్ట్స్లో యోని అంటుంటాం కదా. సో ముఖ్యంగా దాని దగ్గర చాలా కేర్ తీసుకోవాలండి. చాలా ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. పీరియడ్స్ టైంలో కూడా ఇచ్చింగ్ అని చెప్పి, ఇరిటేషన్స్ అని చెప్పి, కొంతమంది పింపుల్స్ అవుతుంటాయి. కొంతమందికి మెయిన్లీ చూసుకుంటే పీరియడ్స్ టైంలో స్మెల్ రావడం కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. సో మెయిన్గా ఈ పార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఎలా ఉంటే ఈ స్మెల్ అయినా ఆ ఇచ్చింగ్ అయినా రాకుండా ఉంటుందంటారు? మెయిన్లీ యోని దగ్గర ఎలాంటి మంచి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటారు? మెయిన్లీ చాలామంది అంటుంటారు కదా, ఇక్కడ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మాయిలకి, సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో ముఖ్యంగా మీరు చెప్పాలంటే మరి ఏం చెప్తారు? అండి, ఈ వెజినల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది కామన్గా చూస్తున్నాం మనం అయితే. కొంతమందికి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల, కొంతమందికి ఏదైనా అయినా కూడా ఎర్లీగా తెలుసుకోలేకపోవడం వల్ల, బయటికి చెప్తే ఏమవుతుందో, ఏమనుకుంటారు, భయపడి సిగ్గుపడి చాలామంది దాచుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. బట్ వెజన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్. మన బాడీలో వెజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. వెజన్ నుంచి మన బ్లీడింగ్ బయటికి రావడం, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో బేబీ బయటికి రావడం అన్నీ జరుగుతాయి. ఆ వెజన నుంచి స్పమ్స్ లోపలికి ఎంటర్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నార్మల్గా వెజనకి ఎలాంటి క్లీనింగ్ పర్పస్ అవసరం లేదు. వెజన అనేది సెల్ఫ్ క్లీనింగ్ అనమాట. ఈ వెజనలో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. మనం లాక్టోబాసిలస్ అంటాం. అనుకోవచ్చు వెజనలో గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుందా అని చెప్పేసి. డెఫినెట్లీ ఉంటుందండి. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మన వెజనాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. అందుకే మన వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ క్లీనింగ్ పర్పస్కే అవుతుంది. ఇది నార్మల్గా వైట్ డిశ్చార్జ్. ఇది ఏం దుర్వాసన ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, లేదంటే మంటగా అనిపించదు. ఇది కామన్గా వైట్ డిశ్చార్జ్ అంటున్నాం. బట్ కొంతమందిలో ఏముంటుందంటే వెజనా దగ్గర పింపుల్స్ వస్తుంటాయి. దీన్ని మేము జెనిటల్ అల్సర్స్ అంటాం. లేదంటే హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదంటే సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి వెజనా దగ్గర చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తాయి. అది కొంతమంది చీముతో, కొంతమంది బ్లడ్తో ఉంటూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే వెజనా దగ్గర చిన్న చిన్న క్రాక్స్ లాగా వస్తాయి. కొంతమంది వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల, ఈస్ట్రోజన్ అనేది పడిపోవడం వల్ల ఆ వెజన దగ్గర చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. దీనివల్ల బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ ఈజీగా వెజనలకి పాస్ అవుతూ ఉంటాయి. ఇదొక కండిషన్. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే మనం యూస్ చేసే కెమికల్స్ కానీ, లేదంటే ప్యాడ్స్ అవనివ్వండి, లేదంటే సోప్స్ కానీ, కెమికల్ క్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ రిపీటెడ్గా యూస్ చేయడం వల్ల ఆ వెజన మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నార్మల్గా క్లీన్గా ఉండాల్సిన వెజన మొత్తం ఇలా క్రీమ్స్ అని యూస్ చేయడం వల్ల అది డిస్టర్బెన్స్ పగులు ఏర్పడడం, లేదంటే అక్కడి నుంచి బ్లడ్ రావడం వంటివి అనిపిస్తూ ఉంటుంది. ఇది కామన్గా చూస్తుంటాం మనం చాలా మందిలో. ఇంకా కొంతమందిలో ఏముంటుందంటే ఆ వెజన నుంచి అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల, లేదంటే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ వెజన నుంచి గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో లిక్విడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏముంటుంది, వెజన దగ్గర పెయిన్గా ఉంటుంది, దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది. ఇంకా ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది. దీన్ని మనం డిస్పెరూనియా అంటాం, అంటే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అని. ఇంకా వాళ్ళకి కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం. మామూలుగా కలిసిన తర్వాత అంటే బ్లీడింగ్ రాదు, బట్ ఇలా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి కలిసిన తర్వాత బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లీడింగ్ కొంతమంది క్యాన్సర్స్ కండిషన్స్ కూడా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. ఈ కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం వల్ల పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ, పార్ట్నర్స్ కానీ కలిసిన తర్వాత బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది. అది స్పాటింగ్ అయినా, లేదంటే నార్మల్ కంటిన్యూస్ పీరియడ్ బ్లీడింగ్ అయినా కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఇంకా ఏముంటుందంటే కొన్ని క్యాన్సర్ కండిషన్స్ ఉంటాయి. లైక్ సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ కండిషన్స్ కూడా వెజన నుంచి అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్స్కి చాలామంది ఏమనుకుంటారు లేట్ ఏజ్లోనే వస్తుంది, 40 years పైననే వస్తుంది. బట్ ఇది 45 రాకముందే మన ఎర్లీగా మన బాడీలో కొన్ని సైన్స్ ఉంటాయి. అదే ఇండికేషన్స్ అంటాం. అదే వెజన నుంచి పింపుల్స్ రావడం, లేదంటే వెజన దగ్గర అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, మంటగా, దురదగా, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కూడా వెజన దగ్గర మనం ప్రాపర్గా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా, సోప్స్ కానీ, లేదంటే డౌచింగ్స్ అంటాం, కొన్ని రకాల కెమికల్ లిక్విడ్స్ ఉంటాయి. ఆ కెమికల్ లిక్విడ్స్ మనం వెజనాలోకి పాస్ చేసి క్లీన్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇలా చాలామంది యూస్ చేస్తుంటారు. ఇలా డౌచింగ్స్ చేసుకోవడం వల్ల ఆ వెజన మొత్తం డిస్టర్బెన్స్ జరిగి ఇలా ఇన్ఫెక్షన్స్, పింపుల్స్ అంటే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏముంటుందంటే ఆ వెజన మొత్తం క్లీన్గా ఉంటుంది, వాళ్ళకి ఏం ఇన్ఫెక్షన్ ఉండదు. అదేవిధంగా ఇచ్చింగ్ కానీ, దురద కానీ, అది ఎర్రగా రావడం, లేదంటే వాపు రావడం ఇలాంటి ఏది ఉండదు. కానీ వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది. టచ్ చేస్తే పెయిన్, లేదంటే ఇంటర్కోర్స్ కలిసినప్పుడు పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
అది కేవలం వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా అది పెయిన్ అనిపిస్తుంటుంది, వాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఏమైంది అనేది. బట్ మనం ఏం చేయాలంటే ఏంటంటే 3 months పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకోకుండా, ఆ వెజన దగ్గర దెబ్బలు తగలకోకుండా క్లీన్గా ఉంటూ, ఆ వాపు రావడం కానీ ఇలాంటి ఏది లేకపోయినా కూడా ఆ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్గా అనిపిస్తే దాన్ని మనం ఉల్వోడైనే అంటాం. అంటే బయటికి చూడడానికి మనకి ఎలాంటి పెథాలజీ కనిపించదు, లోపల మాత్రం పెయిన్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి కండిషన్స్ వాళ్ళకి ప్యాడ్స్ యూస్ చేయాలన్నా పెయిన్ఫుల్గా ఉంటుంది, లేదంటే కొంతమంది కప్స్ యూస్ చేస్తుంటాం, మెన్స్ట్రువల్ కప్స్ అని. ఇలా కప్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, లేదంటే పెనట్రేషన్ టైంలో పెనిస్ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి టైంలో వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఐ మీన్ పార్ట్నర్స్ మధ్య గొడవలు రావడం, లేదంటే సరిగ్గా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటామంటే కొంతమందిలో ఈవెన్ చిన్నగా టచ్ చేసా కూడా, ఐ మీన్ జెంటిల్ టచ్ కూడా వాళ్ళకి చాలా ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. సివియర్ అన్బేరబుల్ పెయిన్తో ఉంటారు వాళ్ళు. ఇలాంటి టైంలో వాళ్ళకి చాలామంది స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారు కామన్గా. అయితే ఈ ఉల్వడైనాకి ఇలా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల అది ఏముంటుంది, లేదంటే కొన్ని క్రీమ్స్ యూస్ చేస్తారు పెయిన్ రాకుండా, పెయిన్ రిలీవింగ్కి, ఈజీగా పెనట్రేషన్ అవ్వడానికి లూబ్రికెంట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. ఇలా యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఏముంటుందంటే ఆ పెయిన్ ఇంకా సివియర్గా అయిపోతుంది. యూస్ చేయడం వల్ల ఇంకా పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే తాత్కాలికంగా అది రిలీఫ్ ఇచ్చా కూడా మళ్ళీ అది ఇంకా పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం, లేదంటే రిపీటెడ్ ఎపిసోడ్స్ రావడం అంటే చూస్తూ ఉంటాం మనం. ఇలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీలో నర్వ్స్ ఉంటాయి కదా, మెయిన్గా ప్రైవేట్ పార్ట్ ఉన్న నర్వ్స్ అనేటివి, ఆ నర్వ్స్ ఇంకా సెన్సిటివ్గా అయిపోతాయి. ఇలాంటి కెమికల్స్ ఆల్రెడీ సెన్సిటివ్ అయిపోయింటే అందుకే పెయిన్ కలుగుతుంది టచ్ చేసిన వెంటనే. ఇలాంటి క్రీమ్స్ యూస్ చేయడం వల్ల, అంటే కెమికల్స్ కానీ యూస్ చేయడం వల్ల ఆ నర్వ్స్ అనేవి ఇంకా సెన్సిటివ్గా మారిపోతాయి, అంటే ఇంకా సివియర్ పెయిన్ కలిగిస్తూ ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి వాటికి ఏం చేస్తారు, మెయిన్గా బయట ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటే మెయిన్గా వాళ్ళకి ఆ క్రీమ్స్ యూస్ చేయమని, లేదంటే హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేయమని, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేయమని చెప్తారు. ఇదేం అంత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అయితే కాదనమాట. ఇలాంటి కండిషన్స్లో కూడా మనం హోమియోపతి మందులు యూస్ చేసి అది ఇన్ఫెక్షన్స్ ఏది లేకపోయినా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు, వాళ్ళకి పెయిన్ లేకోకుండా, ఇంకా వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ ఏది రాకోకుండా కూడా చూసుకోవచ్చు. ఇంకా ఈ ప్రైవేట్ పార్ట్ ఏజెంట్కి మెయిన్గా వచ్చేసి వాళ్ళకి హైజీనిక్గా మెయింటైన్ అని చెప్తాం. హైజీనిక్ అంటే ప్రాపర్ వాషింగ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్కి వైప్ చేసుకోమని చెప్తాం. బ్యాక్ నుంచి వైప్ చేసామనుకోండి, యానస్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా వెజనకి పాస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రంట్ నుంచి బ్యాక్ వైప్ చేసుకుంటూ ఉండాలి, సోప్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి, ఐ మీన్ కెమికల్స్ కానీ డౌచింగ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తుండాలి. ఇంకా తడి లేకుండా చూసుకోవాలి. ఇంకా ఈ ఉల్వడైన కండిషన్స్లో వాళ్ళకి టైట్ డ్రెస్సెస్ వేస్తున్నాం అనుకోండి, ఆ పెయిన్ ఇంకా సివియర్గా ఉంటుంది, ఆ నర్వ్స్ ఇంకా సెన్సిటివ్ అయిపోతాయి. కాబట్టి టైట్ క్లాతింగ్ని అవాయిడ్ చేయాలి, లూజ్ గార్మెంట్స్ని వేసుకోమని చెప్తుంటాము. ఇంకా వాళ్ళకి ఇంటర్కోర్స్ టైం ఏదైనా ఉన్నట్టయితే, పెయిన్ ఏదైనా ఉన్నట్టయితే పార్ట్నర్కి మధ్య చెప్పి వాళ్ళకి రిలేషన్ బ్రేక్ అవ్వకుండా చూసుకోమని చెప్తుంటాము. ఇంకా దీనివల్ల ఇలా చేయడం వల్ల వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ వస్తుందన్నమాట. వాళ్ళు డిప్రెసింగ్గా ఫీల్ అవ్వకుండా, నేను ఎందుకు పనికిరానేమో ఇలాంటి ఫీలింగ్ రాకోకుండా వాళ్ళకి ఉంటుందన్నమాట. దీనివల్ల మెంటల్ సింటమ్స్ తగ్గించుకోవచ్చు. ఇంకా ఫిజికల్ సింటమ్స్ ఏదైనా పెయిన్ ఏదైనా ఉన్నా కూడా ఆ పెయిన్కి కూడా హోమియోపతి మందులు యూజ్ చేసి ఆ పెయిన్ని తగ్గించుకోవచ్చు. అది మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ రాదు, ఇంకా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే మళ్ళీ రాదు. మళ్ళీ అంటే వచ్చా కూడా ఇంత సివియర్ ఫామ్లో ఉండదు, మోస్ట్లీ రాదు. బట్ ఇన్ కేస్ కొంతమంది రియాక్షన్స్ మళ్ళీ చూపించా కూడా మళ్ళీ ఇంత సివియర్ ఫామ్స్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది మనం మెయిన్గా ఉల్వడైనా చాలా మందికి తెలియని కండిషన్, అంటే బయట ఎవరికి తెలియని కండిషన్. అందరు ఏమనుకుంటారేమో అని చెప్పకుండా ఉంటారు. వాళ్ళకు మొత్తం టెస్ట్ చేసినట్టయితే రిపోర్ట్స్ నార్మల్గానే కనిపిస్తాయి. చాలా మంది అనుకుంటుంటారు కూడా మాకే వస్తుందేమో ఇలాంటి పెయిన్, నార్మల్గా ఒక ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు మేబీ ఇది ఒక కామన్ వే కావచ్చు అని అనుకుంటుంటారు. కాకపోతే అక్కడ కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఇది న్యూరలాజికల్ ప్రాబ్లం అనమాట మెయిన్గా. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. వెస్టిబులోడైనియా అంటాం, న్యూరోప్రొలిఫెరేటివ్ వెస్టిబులోడైనియా అంటుంటాం. అంటే మొత్తం ప్రైవేట్ పార్ట్ రీజన్ మొత్తం ఉల్వా అంటాం. అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్లో ఎక్కడైనా పెయిన్ రావడం ఉల్వడైనియా అంటాం. బట్ ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్లో వెజనా ఉంటుంది, లేదంటే లోవర్ లిప్స్ అని, అప్పర్ లిప్స్ అని అంటుంటాం. ఆ లిప్స్ దగ్గర పెయిన్, లేదంటే వెజనా బయట పెయిన్ అయినా కూడా ఆ రీజన్ మనం వెస్టిబులోడైనియా అంటాం. ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది అది కూడా. మేడం, ఓవరాల్గా మాకు ఉన్న కొన్ని డౌట్స్ని క్లియర్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.